ఫ్రెండ్స్ అందరికీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే రైస్ అండి. ఇది ఎలా చేద్దామో వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి ఫ్రెండ్స్, ఎలా చేద్దామో చూద్దాం. వచ్చేసేయండి. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మాకు కావాల్సినన్ని 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నా అండి. మాకు ఇంట్లోకి సరిపడే అన్ని. ఇది పిల్లలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు ఇంకేదో కూర అవన్నీ చేసుకోవడం ఇబ్బంది పడతారు కదా, అందుకోసం ఇలా చేసేసుకున్నామంటే అన్నీ అందులోనే ఉంటాయి. ఇంకా మళ్ళీ పక్కన కూర చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. అందుకోసము రైస్ తీసుకొని ఫస్ట్ అయితే రైస్ బాగా ఒక 2 సార్లు కడుక్కోవాలండి. నేనైతే ఒక 2 సార్లు కడిగేసుకున్నాను. కడిగేసి ఒక 10 నిమిషాలు అంతే చాలండి, ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. కడిగేసి వాటర్ వేసి పెట్టేసాను. ఇక్కడ చూడండి, కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ అయితే వేస్తున్నానండి. మాకు సరిపడే ఆయిల్. కొంతమంది ఎక్కువ తింటాం, తక్కువ తింటాం కదా, అందుకోసం అండి. ఇక్కడైతే పోపు దినుసులు అయితే వేసేసాను అనమాట. తర్వాత ఎర్రగడ్డ పచ్చిమిర్చి తరిగి పెట్టేసుకున్నాను, అది కూడా వేసాను. ఇంట్లో పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి, కష్టం లేకున్నట్టు. కూరలు చేసుకోవాలా, పప్పు ఇవన్నీ అంటే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడతారు కదా వండుకొని తినడం, అందుకోసము ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది. ఎర్రగడ్డ అయితే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా రెడీగా పెట్టుకొని ఉంటాం కదా మనము, అందుకోసం అదైతే వేసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడైతే నేను క్యాబేజీ అయితే తరిగి పెట్టుకున్నానండి. క్యాబేజీ తరిగేసి ఇంకా అదే ఉడికించలేదండి, కడిగి పెట్టుకున్నాను అంతే. ఇప్పుడైతే కుక్కర్లోకి వేసేసాను ఈ పోపు ఈ తిరువాతలోకి. ఇప్పుడు వచ్చేసి ఇది బాగా మగ్గిస్తామండి ఒక 2 నిమిషాలు. చాలా బాగుంటుందండి, కోడిగుడ్డు రైస్ లాగా వస్తుందన్నమాట. ఇలా క్యాప్సికమ్ క్యాబేజీ వేస్ట్ చేసుకుంటే, క్యాబేజీ కదా, ఇలా క్యాబేజీ వేస్ట్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి, బాగా కోడిగుడ్లాగా అనిపిస్తుంది. తర్వాత కొంచెం కుదిర వేసుకున్న టమోటా కూడా వేసుకున్నాను. పిల్లలు కూడా చాలా బాగుందని చెప్పారనమాట. ఎప్పుడన్నా అవసరానికి క్యాబేజీ ఉంటే అయిపోతుంది, ఇలా రైస్ చేసేసుకోవచ్చు అనేసి. మనకి ఇప్పుడు ఇందులోనే ఇవన్నీ మగ్గినాయండి. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాను అంతే, ఎక్కువ కాదు. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాను. ఆయిల్లో అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కావాల్సిన మసాలాలన్నీ వేసుకుందాం. ఇదైతే నేను గరం మసాలా అండి, ఇంట్లోనే తయారు చేసి పెట్టేసుకుంటాను అనమాట. గరం మసాలా అయితే తీసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. ఇవన్నీ మనం అందాజుతో వేసుకునేదానండి, ఇంత అంత అనేది ఉండదు. మనం ఎక్కువ తినేవాళ్ళు ఉంటాం, తక్కువ తినేవాళ్ళు ఉంటాము. మనం ఎలా అనేది దాన్ని బట్టి మనం వేసేసుకోవాలి. ఇప్పుడైతే కారం కూడా వేసేసుకున్నాను, పసుపు కూడా వేసేసుకున్నాను. కొంచెం చికెన్ మసాలా కూడా వేసానండి, చాలా బాగుంటుంది అనేసి. కొద్దిగా ఉప్పు కూడా మనకి సరిపడే ఉప్పు, టేస్ట్కి సరిపడే ఉప్పు అన్నీ వేసి కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్లో మగ్గుతుంది కదా, మంచి టేస్ట్ వస్తుందండి క్యాబేజీ కూడా. అందుకోసం ఇప్పుడైతే మగ్గిచ్చేసుకున్నాను. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ. ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తున్నా. 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాస్ వాటర్ వేస్తున్నా అండి. 4 గ్లాసులు కూడా వేయచ్చు. మనం రైస్ పాతివే లేదంటే కొత్తగా ఉంటాయి, అలా చూసుకొని మనం వాటర్ వేసుకోవాలి. ఒకటే రకంగా వేసుకుంటే అయినా మళ్ళీ ముద్దలాగా అవుతుంది. అలా కాకుండా ఇలా అయితే వేసుకోవాలి. నేనైతే 3.5 గ్లాస్ వేసుకున్నానండి. కరెక్ట్ మా రైస్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అందుకోసము 3.5 గ్లాస్ అయితే తీసుకున్నా. నా 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాసు వాటర్. ఇంక ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే వేస్తున్నాను. రైస్ అంతా వేసేసి మనకి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్ ఇస్తే చాలండి, చాలా బాగుంటుందన్నమాట. పిల్లలైతే ఈజీగా చేసుకోవచ్చు, అసలు ఏది కష్టం లేకుండా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూడండి, అంతా కలిపేస్తూ ఉన్నాను. పక్కన కూరలు చేసుకోవాలనేది కూడా ఉండదండి, అంతా ఇందులోనే ఉంటుంది. అంతా బాగుంటుంది అనమాట. ఇలాగే వేసుకొని తినేయచ్చు. ఇంకా ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి 3 విజిల్ అయితే రానివ్వాలండి. 3 విజిల్ ఖచ్చితంగా 3 విజిల్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 3 విజిల్ అయిన తర్వాత నేనైతే తీసాను. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా సరిపోయింది కదా, బాగా పొడి కూడా అయిందండి, ఏం నొక్కలేదు. చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇలా అయితే కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇంక ఇది అలా సర్వ్ చేసుకొని తినేయచ్చు. చూడండి, లోపల వరకు తీసినా కూడా బాగుంది కదా. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనకి ఏదైనా సైడ్ కావాలన్నా కూడా ఏదైనా నంచుకొని తినొచ్చు, ఆమ్లెట్ అలాగా. ఇంకా లేదంటే లేదు, నేనైతే ఆమ్లెట్ వేసాను అనమాట. పిల్లలైతే ఇష్టంగా తినేశారు. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్.